రాజమండ్రి లాలా చెరువు ఎస్పీ గ్రౌండ్స్ లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2ని ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరాన్ని క్రీడలకు హబ్ గా తీర్చిదిద్దుతున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం లాలా చెరువు సమీపంలోని ఎస్పీ గ్రౌండ్స్ లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2ని ఎమ్మెల్యే శ్రీనివాస్, ఏఎస్పీ చెంచిరెడ్డి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను వారు పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజమండ్రి ఒకప్పుడు నేరాలు, మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాంస్కృతిక రాజధానిని క్రీడా హబ్ గా కూడా మారుస్తున్నామని అన్నారు. ఇప్పటికే విఎల్పురం సెంటర్లోని వన్ స్టాండ్ వద్ద 14 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో మల్టీపర్పస్ స్టేడియం నిర్మించడానికి అన్ని సిద్ధమయ్యాయని అన్నారు. ఫేజ్ 3లో మరో 13 కోట్ల రూపాయలు రాబోతున్నాయని కూడా తెలిపారు. త్వరలోనే రాజమండ్రిలో అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియపరిచారు. అదనపు ఏఎస్పీ చెంచిరెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారులందరూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. నగరాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు చల్లా బాలమురళి, జయకిషన్ సింఘానియా, ఆర్గనైజర్లు మూర్తి చౌదరి, మిథున వర్మ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడిన విధానం చూస్తే రాజకీయంగా ఎక్కడో కొడతా ఉంది నాకు. తర్వాత ఏదైనా ఆయన వాడుకుంటే ఎలా ఉంటుందా అని. ఎందుకంటే ఆయన అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడగలిగే వ్యక్తులు సమాజంలోకి కావాలి, యువతకి చెప్పగలిగే వ్యక్తులు కావాలి. ఎందుకంటే మైక్ ఇచ్చిన తర్వాత యువతకి మీరు బాగా ఆడండి, మీరు మంచినీళ్ళు తాగండి, ఎండ ఎక్కువగా ఉందన్న దానికన్నా సందర్భానికి అనుగుణంగా అక్కడ ఉన్న పరిస్థితుల్ని, అక్కడ ఉన్న కార్యక్రమాన్ని అనుసంధానం చేసుకుంటూ వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడం అన్నది కాస్త క్లిష్టమైన పనే. సార్ చాలా సులువుగా చేశారు. అందుకనే అన్నమాట, ఎనీ టైం వెల్కమ్ సార్. అందుకే ఆయనకి ఈ టోర్నమెంట్ పెట్టడంలోని ఆయన కానీ మురళి కానీ చూపించిన ఉత్సాహం నన్ను నిజంగా కూడా నాకు కొన్ని అప్పులు ఉంటాయి. అప్పు ఇచ్చినోడు కూడా అంత అలా తవరలేదు. నన్ను వీళ్ళిద్దరు తవిరిన విధంగా నన్ను అప్పు ఇచ్చినోడు కూడా ఎప్పుడు నన్ను జీవితంలో తవరలేదు. అన్నయ్య గ్రౌండ్ ఎప్పుడు ఇస్తావు, గ్రౌండ్ ఎప్పుడు ఇస్తావు. నేను ఎస్పీ గారు చేసేవాడిని, ఆయనేమో సార్ ఏ కంటిగా ఆడేశారు సార్, గడ్డంతా చచ్చిపోయింది సార్, కాస్త ఈనివ్వండి, బతకనివ్వండి, తర్వాత మళ్ళీ ఈలే కదా ఆడుకునేదాన్ని. చెప్పినా మళ్ళీ వచ్చాడు, అన్న గడ్డి బాగానే మొలిసేసింది అన్న, ఎప్పుడు ఇస్తావు గ్రౌండ్, ఇప్పుడు ఆగరా కొంచెం అని చెప్పి ఎస్పీ గారు నేను తవ్వుతుంటే, సార్ నేను ఇంక నా వల్ల కాదు, మీరు ఎప్పుడు మొదలెడతారు, మొదలు పెట్టేయండి అని చెప్పడం జరిగింది. అయినా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మన అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ఎప్పుడూ లేని విధంగా మనం 14 crores తోటి ఈ యొక్క విఎల్పురం లారీ స్టాండ్లో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ టెండర్ అయిపోయింది. అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఫేజ్ 2, ఫేజ్ 3కి కావాల్సిన 13 crores కూడా మరలా ఖేలో ఇండియాలోని గౌరవ ఎంపీ గారు శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. అది కూడా ఒక 3-4 నెలల్లో టెండర్లు పిలిపించుకొని అది కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అతి దగ్గరలో ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్, అంటే భారతదేశం అంతా కూడా రాజమహేంద్రవరం వైపు చూసే విధంగా ఒక ప్రపంచ స్థాయి క్రీడని రాజమహేంద్రవరం ఒక వేదికగా నిర్వహించుకుంటా ఉన్నాము అని అంటే ఇది రాజమహేంద్రవరం ప్రతి ఒక్కరికి గర్వకారణం. అంటే గతంలో రాజమహేంద్రవరం పేరుని ఏ విధంగా తీసుకెళ్లారో మనం చూసాం. ఎక్కడికి వెళ్ళినా మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్న పేరు నుంచి ఈ రోజు క్రీడా హబ్ గా రాజమహేంద్రవరం వెళ్తా ఉందన్నది మన అందరికీ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి గర్వించదగ్గ విషయం. తప్పకుండా నేను దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా చాలా ఆలోచించి పెట్టాం, వేర్ కల్చర్ మీట్స్ స్పోర్ట్. సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరాన్ని ఒక క్రీడా హబ్ గా, క్రీడా అనుసంధానం అయితే ఏ విధంగా ఉంటుంది, సంస్కృతి క్రీడ అన్నది మన అతి దగ్గరలో చూపించుకోబోతా ఉన్నాం. అలాగే క్రికెట్ పరంగా కూడా మన స్టేడియం అన్నది మన అందరికీ కూడా అది కళ అలా ఉండిపోయింది. అది కూడా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తప్పకుండా తీసుకుంటాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సానా సతీష్ గారు దాని మీద శక్తి వంచన లేకుండా కృషి చేస్తా ఉన్నారు. ఆయనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. అతి దగ్గరలో దాన్ని కూడా
ఏ విధంగా ఆచరణలో పెట్టగలుగుతామన్న దాని మీద కూడా మీ అందరితో చర్చించి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని తెలియచేస్తూ, టెంపరేచర్ చాలా హై ఉన్నాయి. గవర్నమెంట్ ఏదైనా మార్నింగ్ 6 ఆ టైం స్టార్ట్ చేసుకొని కాస్త ఎండ పడకుండా క్రీడాకారులు అందరూ ఆడగాలని, ఎనఫ్ హైడ్రేషన్ చేసుకోవాలి మీరందరూ కూడా అని కోరుకుంటూ, మరొకసారి ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఆదిరెడ్డి వాసు గారు ప్రెజెంట్స్ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సెకండ్ సీజన్ ఇవాళ నుంచి ఇనాగ్రేట్ అవబోతుంది. దీంట్లో 18 టీమ్స్ పాల్గొంటున్నాయండి. నిర్విరామంగా 2 నెలలు ఇది జరగబోతుంది. అన్ని రకాల కార్పొరేట్స్ నుంచి కానీ యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో కాన్సన్ట్రేటెడ్గా ప్యాషన్తో నిర్వహిస్తున్న జైకిషన్, మిథున్ అండ్ టీమ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్పోర్ట్స్ అనేది ఎంతో ఉత్సాహకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే అంశం. స్పోర్ట్స్లోనే ప్రతి ఒక్కరికి కష్ట నష్టాలు, విజయాలు, అపజయాలని తట్టుకునే శక్తిని కానీ నేర్పించే అంశం. సో ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సమ్మర్ సీజన్లో పిల్లల్ని స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ ఆడించమని, మరి ముఖ్యంగా క్రికెట్, వాలీబాల్ లాంటివి ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహించాల్సిందిగా అందరిని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. జై హింద్. అండి, నా పేరు జైకిషన్ సింఘానియా. మేము ఈ ఎస్పీ గ్రౌండ్స్లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో మొదలుపెట్టాం ఇవాళే. ఇది టోటల్గా 1.5 month 2 months టోర్నమెంట్ నడుస్తుందండి. ఇందులో 18 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన రాజమండ్రిలో ఉన్న ప్లేయర్స్ని బయటికి తీసుకొచ్చి అసోసియేషన్ కంట్లో పడాలని చెప్పి మేము ఈ టోర్నమెంట్ నిర్వహిస్తాం. సీజన్ 1 కూడా మేము చాలా సక్సెస్ఫుల్గా చేస్తాం. అందులో కూడా అసోసియేషన్ వచ్చి ప్లేయర్స్ని ఇక్కడ నుంచి పిక్ చేసుకున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. మేము దీన్ని మళ్ళీ ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని చెప్పి వాసన్నని మేము అడగడం జరిగింది. ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. సో ఇవాళ మేము మొదలుపెట్టి 1.5 2 months వరకు ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తాం. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్ అండ్ టీమ్స్. మే ద బెస్ట్ టీమ్ విన్. థ్యాంక్ యూ అండి.